హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బీకామ్కి సంబంధించి అడ్వర్టైజింగ్ ఇన్ మార్కెటింగ్ అనే పేపర్లో ఫస్ట్ యూనిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ పేపర్ చాలామంది స్టూడెంట్స్ అడగడం వల్ల నేను థియరీ పార్ట్ కంప్లీట్గా మీరు కొంచెం ఓపిక్గా ఆ కాన్సెప్ట్ని మైండ్కి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఓన్గా డెవలప్ చేసుకోగలుగుతారు. సో దీనికి సంబంధించి ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ని మధ్యలో చెప్తూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ టాపిక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అడ్వర్టైజింగ్ అనేది ఒక సింపుల్ టాపిక్. అది మార్కెటింగ్లో కానీ ఎక్కడైనా సరే మనకి అడ్వర్టైజింగ్ అనేది జస్ట్ ఒక నార్మల్ థింగ్. సో ఆ అడ్వర్టైజింగ్ అసలు ఎన్ని టైప్స్లో, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి, అండ్ దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అడ్వర్టైజింగ్, అండ్ దాన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అది మార్కెటింగ్లో ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు బీకామ్ స్టూడెంట్స్కి సంబంధించిన సబ్జెక్ట్. సో ఇప్పుడు అడ్వర్టైజింగ్ గురించి చూద్దాం. అంటే ఇప్పుడు కొంచెం మనం టీవీ చూసేటప్పుడు కానీ, లేదు మొబైల్స్ యూజ్ చేసేటప్పుడు, యూట్యూబ్ యూజ్ చేసేటప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం కదా. సో వాటి ఒక్కటి మైండ్లో పెట్టుకొని కాన్సెప్ట్ వినండి. ఒక స్టోరీ లాగా మీరు ఈజీగా ఎగ్జామ్లో రాయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్వర్టైజింగ్ ఇస్ ఏ ఫండమెంటల్ కాంపోనెంట్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, అంటే మార్కెటింగ్లో ఫస్ట్ మనకి ఇప్పుడు ఇంటర్నెట్ బాగా అందరికీ తెలుస్తుంది, కానీ ప్రీవియస్గా మనం టీవీస్ అండ్ రేడియోస్ ఉన్నప్పుడు కూడా అడ్వర్టైజింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో మధ్యలో మనకి సీరియల్స్ మధ్యలో, మూవీస్ మధ్యలో, టీవీలో చూసేటప్పుడు కూడా మనకి ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి స్టిల్ ఈ రోజు. సేమ్ అలానే ఒక కమ్యూనికేషన్ అన్నమాట. అంటే మనకి ఎవరైతే మార్కెటింగ్లో పీపుల్ ఉన్నారో, జనరల్ పీపుల్, వాళ్ళకి ఒక కంపెనీకి మధ్యలో కమ్యూనికేషన్ టూల్ లాగా, ఒక బిజినెస్ టూల్ లాగా యూజ్ అయ్యేది ఒక అడ్వర్టైజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి మొత్తం మనకి సొసైటీలో ఉన్న పీపుల్ అందరికీ తెలియాలి అంటే ద ఓన్లీ ఆప్షన్ వాళ్ళకి తెలిసేలా చెప్పడం. అలా చెప్పడానికి యూజ్ చేసేది అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్లో మెన్షన్ చేయాలి. అది సబ్జెక్ట్ మనకి. సో మీరు ఏది రాసినా, ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అయినా దాని పర్పస్ ఒకటే, కానీ మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ హెడ్డింగ్స్ అవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని తర్వాత మీరు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఓన్గా ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ మెటీరియల్ ఎలా ఉందో యాస్టీస్ అలానే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఇన్ మార్కెటింగ్. మార్కెటింగ్లో దాని యొక్క మెయిన్ రోల్ ఏంటి అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. సో క్రియేటింగ్ అవేర్నెస్, బిల్డింగ్ బ్రాండ్ ఇమేజ్, ఎంకరేజింగ్ సేల్స్, ఇన్ఫార్మింగ్ అండ్ ఎడ్యుకేటింగ్. ఈ 4 పాయింట్స్ మనకి రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో ఈ 4 పాయింట్స్ మనకి ఏం చెప్తున్నాయి? ఫస్ట్ పాయింట్, క్రియేటింగ్ అవేర్నెస్. మనం ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ వచ్చింది. ఐఫోన్ రాకముందు వరకు ప్రతి ఒక్కరికి నార్మల్ మొబైల్స్ గురించి ఐడియా ఉంది. సో ఐఫోన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అడ్వర్టైజింగ్ ఎలా ఉండాలి, ప్రీవియస్ మొబైల్స్కి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన ఐఫోన్కి చేంజెస్ ఏంటి, ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, అండ్ ప్రీవియస్ ఇప్పటి వరకు మనం చూసిన ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇదంతా కూడా మనకి అవేర్నెస్ తీసుకురావాలి. అంటే ఆ ప్రోడక్ట్కి గురించి కానీ, లేదు ప్రీవియస్ ప్రోడక్ట్స్తో ఉన్న డిఫరెన్సెస్ కానీ మనకి అవేర్నెస్ రావాలి, అంటే తెలియాలి. దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ రోల్ రిగార్డింగ్ అడ్వర్టైజింగ్. ఓకే, నెక్స్ట్, అది తెలియకుండా మీరు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసినా అది వేస్ట్. మెయిన్ మనం చేసిన అడ్వర్టైజింగ్ ఎలా ఉండాలి అంటే అక్కడ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయగలగాలి. సెకండ్ వన్, బిల్డింగ్ బ్రాండ్ ఇమేజ్. మనం ఏ బ్రాండ్ అయితే అడ్వర్టైజ్ చేస్తున్నామో, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేసే బిజినెస్ మనం చాలా సినిమాల్లో కూడా చూసాం. సో అలాంటి ఒక బిజినెస్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ యొక్క థాట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఏ బ్రాండ్ని అయితే అక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నామో దాన్ని చాలా ఎఫెక్టివ్గా, ఆ బ్రాండ్ నేమ్ మిస్ అవ్వకుండా మన అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. ఓకే, సో ఆ బ్రాండ్ ఐడెంటిటీ మిస్ అవ్వకూడదు అండ్ ఏది కూడా మిస్ అవ్వకుండా మనం ఆ బ్రాండ్ని బిల్డ్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఎంకరేజింగ్ సేల్స్. సో ఇప్పుడు మనం ఒక అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 2% ఆఫ్ సేల్స్ అనేది 20% ఆఫ్ సేల్స్కి ఇంక్రీజ్ అవ్వాలి. కానీ మన అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత 2% ఆఫ్ సేల్స్ అనేది
0% को లేదా 1% को లేదా -% को అక్కడ డౌన్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి సేల్స్ అనేది. సో అంటే ఎస్పెషల్ గా ప్రతి అడ్వర్టైజ్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పాజిటివిటీని చూపిస్తుంది, కానీ ఎక్కడ ఒక ప్రోడక్ట్ గురించి నెగిటివ్ గా మనకి షో చేయరు అడ్వర్టైజ్మెంట్ లో. సో ద మెయిన్ థింగ్ ఈస్ ఇంక్రీజింగ్ ద సేల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్ఫార్మింగ్ అండ్ ఎడ్యుకేట్. ఇక్కడ యాడ్స్ అనేది ఓన్లీ మనకి ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన కన్జ్యూమర్ కి ఎంత యూజ్ ఉంటుంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఆ ప్రోడక్ట్ లో మీరు ఎంత సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీరు ఎడ్యుకేట్ చేసినట్టు. ఓకే, సో అలా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఇన్ఫార్మ్ చేస్తూ ఎడ్యుకేట్ కూడా చేస్తుంది పీపుల్ ని. ఈ 4 థింగ్స్ ని నేను ఇక్కడ ఏ కాన్సెప్ట్ అయితే చెప్పానో అదే ఎగ్జాంపుల్స్ తో మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ఓన్ గా. సో యాజ్ ఈజ్ ఇక్కడ ఉన్న కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ హెడ్డింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మెయిన్ హెడ్డింగ్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. కాంపోనెంట్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అంటే అడ్వర్టైజింగ్ లో మెయిన్ మీరు ఏం యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్, కంపల్సరీ ఒక మెసేజ్. అంటే ఒక అడ్వర్టైజింగ్ మీరు చూసేటప్పుడు ఒక మెసేజ్ అనేది ఉంటుంది చివర్లో. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఈజీగా తెలిసిన అడ్వర్టైజ్మెంట్ బ్రూ రిలేటెడ్ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, నెస్కేఫ్ కాఫీ రిలేటెడ్. సో ఇలాంటి వాటిలో మీరు మెసేజ్ ఏం చెప్తున్నారు, ఈజీగా దాన్ని మిక్స్ చేసుకోవచ్చు, ఈజీగా అది టేస్టీగా మనం ఎన్ని రోజులైనా కూడా దాన్ని డ్రింక్ చేయొచ్చు అనేది అక్కడ మెసేజ్. సో అంటే ఫైనల్ గా అడ్వర్టైజ్మెంట్ ద్వారా మీరు ఏం మెసేజ్ అనేది ఇస్తున్నారు కన్స్యూమర్స్ ఆర్ కస్టమర్స్. ఓకే, ద కోర్ ఇన్ఫర్మేషన్ ఆర్ థీమ్ కన్వేడ్ ఇన్ ద అడ్వర్టైజ్. మెయిన్ అక్కడ మీరు ఏం కన్వే చేస్తున్నారు అనేది మెసేజ్. అది మస్ట్ అండ్ షుడ్ గా ప్రాపర్ గా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్, మీడియా. ఏ మీడియా ద్వారా మీరు అడ్వర్టైజ్ చేస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటున్నారు. సో జనరల్ గా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. టెలివిజన్ అంటే మీరు టీవీలో ప్రోగ్రామ్స్ మధ్యలో పర్టికులర్ ఛానల్స్ తో మీరు ప్రమోషన్ ఇస్తున్నారు, అంటే జీ తెలుగు, మా టీవీ, సంథింగ్ ఇలా. ఓకే, రేడియో, మీరు ఒక పర్టికులర్ రేడియో ఛానల్ కి అడ్వర్టైజ్ చేశారు. ఇంటర్నెట్ అంటే వెబ్సైట్స్ మధ్యలో మనకి యాడ్స్ వస్తాయి, యూట్యూబ్ మధ్యలో యాడ్స్ వస్తాయి, ఆ యాప్స్ మధ్యలో యాడ్స్ వస్తాయి, గేమ్స్ మధ్యలో యాడ్స్ వస్తాయి. ఇదంతా కూడా త్రూ ఇంటర్నెట్. నెక్స్ట్ ప్రింట్ అంటే పాంప్లెట్స్ ఆర్ ఎనీ స్మాల్ పేపర్స్. ఓకే, నెక్స్ట్ సోషల్ మీడియా అంటే పర్టికులర్ గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వీటి మధ్యలో వచ్చే యాడ్స్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా సోషల్ మీడియా అండర్ లోకి వస్తుంది. ఇవన్నీ మెయిన్ ప్లాట్ఫామ్స్. ఒక అడ్వర్టైజ్మెంట్ లో, మార్కెటింగ్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ వెళ్ళాలి అంటే ద మెయిన్ ప్లాట్ఫామ్స్. అలానే ఇప్పుడు కొత్తగా వేటు న్యూస్ ఇవన్నీ కూడా అడ్వర్టైజ్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా సోషల్ మీడియా అండర్ లోకి త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం చూస్ చేసుకునే ప్లాట్ఫామ్స్ అన్నమాట. నెక్స్ట్ మెయిన్ అనదర్ కాంపోనెంట్, టార్గెట్ ఆడియన్స్. సో ఇప్పుడు జనరల్ గా అందరికి ఇన్స్టాగ్రామ్స్ లో, యూట్యూబ్స్ లో ఛానల్స్ ఉంటున్నాయి, అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ కానీ వైరల్ అవడం కోసం అడ్వర్టైజ్ చేస్తున్నారు, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో జనరల్ గా మీరు అలా ప్రమోట్ చేసేటప్పుడు అక్కడ ఎవరైతే మీరు తీసుకున్న పార్టీ ఉంటారో ప్రమోట్ చేయడానికి, ఇన్స్టాగ్రామ్ లో కూడా థర్డ్ పార్టీ ఉంది, యూట్యూబ్ లో కూడా యాడ్సెన్స్ అనే థర్డ్ పార్టీ ఉంది. సో మీరు ఏ పార్టీ తీసుకున్నా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ లో ఫస్ట్ ఆర్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ ఏరియా పీపుల్ ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, సో మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, లేదు తెలంగాణలో ఉన్నారు, ఓన్లీ తెలుగు పీపుల్ ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, లేదు ఒక పర్టికులర్ ఏరియా హైదరాబాద్ పీపుల్ ని టార్గెట్ చేస్తున్నారు. అంటే మీ అడ్వర్టైజ్ ఓన్లీ ఏదో షాపింగ్ మాల్ కి సంబంధించి, ఏదో క్లాత్ మార్కెట్ కి సంబంధించింది అనుకోండి, ఓన్లీ ఆ ఏరియా వరకు మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఒక యూనివర్సిటీ రిలేటెడ్, అది కూడా మీరు ఆ పర్టికులర్ ఆ యూనివర్సిటీ ఎన్ని ఏరియాస్ లో ఉందో అన్ని ఏరియాస్ కి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక టార్గెట్ ఆడియన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇండియాలో అడ్వర్టైజ్ కి రిలేటెడ్ గా చేస్తూ టోటల్ వరల్డ్ మొత్తాన్ని ఆడియన్స్ లోకి తీసుకొచ్చారనుకోండి, అక్కడ యూజ్ ఉందా? మీరు పెట్టిన అక్కడ ప్లాట్ఫామ్ ఛార్జ్ ఏదైతే ఉందో, అంటే మీరు ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్క పే చేస్తారు. సో ఆ ఛార్జ్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ అనేది ఆ టోటల్ వరల్డ్ మొత్తానికి తీసుకుంటుంది. అలా కాకుండా ఓన్లీ అక్కడ ఆడియన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ మందికి మనం రీచ్ చేసే వాళ్ళని అవుతాం. సో కంపల్సరీ మనం ఒక పర్టికులర్ గ్రూప్ ని టార్గెట్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ క్రియేటివ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ ద ఫోర్త్ ఎలిమెంట్.
ఫోర్త్ ఎలిమెంట్ ఏంటంటే మీరు ఎన్ని ఇమేజెస్ని క్రియేట్ చేస్తున్నారు, ఎంత గ్రాఫికల్గా క్రియేటివిటీని మీరు చూపిస్తున్నారు, ఆ ఏ ఎలిమెంట్స్ అనేవి మీరు అడ్వర్టైజ్లో యూజ్ చేశారు అనేది ద ఫోర్త్ పాయింట్. సో ఈ 4 పాయింట్స్ హెడ్డింగ్స్తో మీరు మీ ఓన్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా మంది బై హార్ట్ చేస్తారు. బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్, మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మీరు ఈ ఓన్గా మెన్షన్ చేసుకోండి పాయింట్స్, హెడ్డింగ్స్ మాత్రం చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్, టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్లో మనకి అసలు ఫస్ట్ ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలిస్తేనే మనం వాటిని ఆప్షన్స్ని చూస్ చేసుకోగలుగుతాం. సో అందులో ఫస్ట్ వన్ ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్. ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ అంటే ఓల్డ్ మోడల్లో మనం అడ్వర్టైజ్ చేస్తే దాన్ని ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ అంటాం. ఇక్కడ సింపుల్గా టీవీ ఛానల్స్ మధ్యలో ఆర్ రేడియోలో లేదా న్యూస్ పేపర్ ద్వారా లేదా పాంప్లెట్స్ ద్వారా మ్యాగజైన్స్ ద్వారా ఎనీథింగ్ ఇచ్చే వాటిని ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ అంటాం. డిజిటల్ అడ్వర్టైజింగ్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటే త్రూ ఇంటర్నెట్ ఆర్ సోషల్ మీడియా, వెబ్సైట్స్, ఎనీ సర్చ్ ఇంజన్స్, ఎనీ ప్లాట్ఫామ్స్తో మీరు కనుక త్రూ ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో కనుక మీరు అడ్వర్టైజ్ చేస్తే దట్ ఈస్ డిజిటల్ అడ్వర్టైజింగ్. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయొచ్చు, ఫేస్బుక్ స్క్రోల్ చేయొచ్చు, మధ్యలో మీరు ఎక్కడో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసిన ఎలిమెంట్స్ వచ్చి అక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, మీరు ఒక పర్టికులర్ షర్ట్ సెర్చ్ చేశారు, దానికి రిలేటెడ్గా ఉన్న మోడల్స్ అన్నీ కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు మధ్యలో వచ్చి డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇలాంటివన్నీ కూడా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్లోకి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట అదంతా. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, 2 కంపెనీస్ ఉన్నారు. ఆ 2 కంపెనీస్ ఏమవుతాయంటే ఇండివిజువల్గా కొలాబరేట్ అవుతాయి. సో ఆ కొలాబరేట్ అయినప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న కొలాబరేటింగ్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు ఒక కంపెనీని ఎనదర్ కంపెనీతో అక్కడ కొలాబరేట్ చేసుకుంటూ అడ్వర్టైజ్ చేస్తారు. సో ఇలా అడ్వర్టైజ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మెయిన్ వాళ్ళు ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి అడ్వర్టైజ్మెంట్తో ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మెయింటైన్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. ఓకే, అలానే వాళ్ళు నమ్మకంగా ఉండాలి, వాళ్ళు నిజంగా మాట్లాడుతూ నమ్మకంగా ఉండాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కొలాబరేషన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, మీరు బయట చాలా కంపెనీస్ బిల్డప్ అయిపోతున్నాయి, ఇప్పుడు కొన్ని మొబైల్ కంపెనీస్ కూడా బిల్డప్ అవుతున్నాయి. అంటే 2 కంపెనీస్ వాళ్ళు అక్కడ ఏమవుతున్నాయి అంటే కొలాబరేట్ అయిపోతున్నాయి. సో అందులో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎవరైతే ఇన్కమ్ ఉన్నారో వాళ్ళు మెయిన్ లీడింగ్ రోల్కి వెళ్ళిపోతారు. ఓకే, అవన్నీ వాళ్ళ ఎథిక్స్కి సంబంధించిన థింగ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అడ్వర్టైజింగ్. నేచర్ అండ్ స్కోప్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఎంత వరకు మనకి యూజ్ అవుతుంది అండ్ దాంట్లో ఉన్న మెయిన్ థింగ్స్ ఏంటి. ఓకే, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అడ్వర్టైజింగ్లో 4 పాయింట్స్ ఉన్నాయి. అది ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ టూల్ అండ్ పెర్సుయేసివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ థింగ్స్ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ పెయిడ్ ప్రమోషన్స్. సో వాటి యొక్క నేచర్లో ఫస్ట్ కమ్యూనికేషన్ టూల్లో మాస్ కమ్యూనికేషన్ యూజ్డ్ బై ద బిజినెస్ టు కన్వే మెసేజెస్. ఎక్కువ మంది ఆడియన్స్కి వాళ్ళు మార్కెట్లోకి తీసుకువెళ్తూ వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవటానికి ఒక మాస్ కమ్యూనికేషన్ అనేది చేస్తారు. సో అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే దీనివల్ల బెనిఫిట్స్ అండ్ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయంటే ప్రొడక్ట్ యొక్క సర్వీసెస్ కానీ ఆ ప్రొడక్ట్ యొక్క అడ్వాంటేజెస్ కానీ డైరెక్ట్గా మార్కెట్లో ఉన్న సొసైటీలో ఉన్న పీపుల్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. అంటే త్రూ మైక్స్ ఆర్ ఎనీథింగ్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ టూల్ కింద రికగ్నైజ్ అవ్వచ్చు. అండ్ ఇన్ఫర్మేటివ్ టూల్స్ ఏంటి అంటే ఒక పర్టికులర్ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుని అడ్వర్టైజ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ని ఎడ్యుకేట్ చేస్తూ దానికి సంబంధించిన యాక్షన్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకుంటూ మీరు ఆ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేస్తారు. సో ఇది ఏంటంటే ఇన్ఫర్మేటివ్ టూల్ కింద వస్తుంది. అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే మీరు చేసే ప్రతి అడ్వర్టైజింగ్ కూడా ఒక విజువలిటీని అంటే ఒక గ్రాఫికల్ టైప్లో వాళ్ళకి కనిపించాలి, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఆర్ ఎనీథింగ్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ మనకి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు వాయిస్తో చెప్పట్లేదు, అదొక్కటే సరిపోదు, వాళ్ళకి విజువాలిటీ చూపిస్తున్నారంటే ఒక డ్రెస్ మీద డస్ట్ వేసి దాన్ని కొన్ని రోజులు ఉంచితే అది ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఒక విజువాలిటీ చూపిస్తున్నారు. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ క్రియేటివిటీకి ఉంటేనే
ఆ ప్రోడక్ట్ యొక్క డిజైన్, ఆ ప్రోడక్ట్ యొక్క యూసేజ్ అనేది కరెక్ట్‌గా మనకి టార్గెట్ వెళ్తుంది. ఓకే. సో, అది క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్. అండ్ ద ఫోర్త్ వన్ పెయిడ్ ప్రమోషన్స్. పెయిడ్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ లేకుండా ఫ్రీ ప్రమోషన్స్ ఎవ్వరు చెయ్యట్లేదు. ప్రతి అడ్వర్టైజ్‌మెంట్ కూడా మనకి 99% అది పెయిడ్ ప్రమోషనే అవుతుంది. మీరు చాలా యూట్యూబ్స్‌లో ఛానల్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మధ్యలో కూడా నార్మల్‌గా వచ్చే అడ్వర్టైజ్‌మెంట్ కాకుండా ఒక పర్టిక్యులర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూస్తారు. అది అక్కడ ఇన్క్లూడింగ్ పెయిడ్ ప్రమోషన్స్ అని వస్తాయి. అంటే వాళ్ళు కొలాబరేట్ అయ్యారనమాట. ఏదైనా ఒక పర్టిక్యులర్ యాడ్‌కి సంబంధించిన వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి కొంత అమౌంట్ పే చేసి దానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ అనేది అక్కడ చూపిస్తున్నారు. సో, అది పెయిడ్ ప్రమోషన్స్. ఇదంతా అడ్వర్టైజ్‌మెంట్‌కి సంబంధించిన నేచర్. దాని యొక్క స్కోప్ ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు అడ్వర్టైజింగ్ యొక్క నేచర్ అయిపోయిన తర్వాత దాని యొక్క స్కోప్ ఎంత వరకు ఉంటుంది అంటే, ఇక్కడ టోటల్ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసుకుందాం. ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ప్రమోషన్స్, బ్రాండ్ బిల్డింగ్, ఇన్ఫర్మేటివ్ డిసెమినేషన్, సేల్స్ అండ్ రెవెన్యూ జనరేషన్, మార్కెట్ ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా స్కోప్ అన్నమాట. సో, సర్వీస్ ప్రమోషన్స్ అన్నీ కూడా మనం ఏదైతే మీరు అడ్వర్టైజ్‌మెంట్ అనేది ప్రమోట్ చేశారో మార్కెట్ ప్రొడక్ట్స్‌లో అది డైరెక్ట్‌గా బిజినెస్ మీద అటాక్ అనేది ఎంత ఫాస్ట్‌గా వస్తుందనేది మనం చెప్పలేం. ఓకే. దాని స్కోప్ అనేది వెంటనే రావచ్చు. లేదు 1 వీక్‌లో రావచ్చు. 1 మంత్‌లో రావచ్చు. ఎంత టైం అయినా తీసుకోవచ్చు. అండ్ బ్రాండ్ బిల్డింగ్ ఆ బ్రాండ్ అవేర్‌నెస్ అనేది పెరగొచ్చు. ప్రొడక్ట్ సేల్స్ పెరగకపోయినా ఆ బ్రాండ్ యూసేజ్ అనేది పెరగొచ్చు. వాటి యొక్క ఐడెంటిటీ పెరగొచ్చు. అండ్ వాటిని రెప్యుటేషన్ అంటే మనం ఎక్కువగా వర్డ్స్, టెర్మినాలజీస్ యూజ్ చేస్తూ ఇప్పుడు పర్టిక్యులర్ మీరు ఒక ప్రొడక్ట్ తీసుకున్నారు. ఆ ప్రొడక్ట్‌కి సంబంధించి అప్పటి వరకు మార్కెట్‌లో ఒక వాయిస్ వినిపించింది. ఒక బ్రాండ్ నేమ్. నెక్స్ట్ ఈ బ్రాండ్ వినిపించొచ్చు. ఓకే. వివో రాకముందు అందరి వరకు సామ్‌సంగ్, సామ్‌సంగ్ అనే వర్డే బ్రాండే ఇనిపించింది. తర్వాత ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ వచ్చినాయి. చాలా బ్రాండ్స్ వచ్చినాయి. అలా ఏంటంటే వాటి యొక్క స్కోప్ ఎంత వరకు ఉంది అనేది మనం ఈ స్కోప్‌లో మెన్షన్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ నుంచి ఫంక్షన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఫంక్షన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్‌లో ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్. ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్‌లో మీరు ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్‌లో అక్కడ మనం ఆ ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్‌లో మనం ఏం చెప్తున్నామంటే ఆ కన్స్యూమర్స్‌తో అవైలబిలిటీ అండ్ వాటి యొక్క ఫీచర్స్, యూజెస్, బెనిఫిట్స్ అండ్ దాంతో ఉండే సర్వీసెస్. ఓకే. ఇవన్నీ కూడా మనం ఇన్ఫర్మేటివ్‌లోకొస్తాయి. మీరిక్కడ ఎన్ని పాయింట్స్ అయినా వినండి, ఎంత స్టోరీ అయినా వినండి, మనకు అవే పాయింట్స్. ఓకే. ఇన్ఫర్మేటివ్ అనంగానే దాని యొక్క ఫీచర్స్ అండ్ దాని యొక్క అడ్వాంటేజెస్ అనేది ద మెయిన్ పాయింట్. సో, ఆ న్యూ ప్రొడక్ట్ లాంచ్ అనేది ఎంత ఇన్నోవేటివ్‌గా మార్కెట్‌లోకి వెళ్తుంది అండ్ ఆ ప్రొడక్ట్ యొక్క అడ్వర్టైజ్‌మెంట్ ఎంత ఎడ్యుకేట్ చేస్తుంది కస్టమర్స్‌ని అనేది ఇన్ఫర్మేటివ్ ఫంక్షనాలిటీస్‌లో మనం చూస్తాం. అండ్ ఇందాకే మనం చెప్పుకున్నాం కదా! పైన ఒకసారి నేను మీకు చూపిస్తాను. కమ్యూనికేషన్ టూల్స్ నేచర్‌లో ఇవేవైతే కాన్సెప్ట్స్ వచ్చినాయో అవే కాన్సెప్ట్ మళ్ళీ ఫంక్షనాలిటీలోకొస్తాయి. సో, ఓకే. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఆ! ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సింగ్ బిహేవియర్. అంటే కస్టమర్ టు ఏ అక్కడ కస్టమర్ ఆ ప్రొడక్ట్‌కి సంబంధించి ఏం కన్సిడర్ చేస్తారు? ఏం ప్రిఫర్ చేస్తారు? అండ్ ఏ బ్రాండ్‌ని వాళ్ళు చూజ్ చేసుకోవాలి అనేది కూడా మనం ఫిక్స్ చేసేస్తామనమాట. ఈ ఫంక్షనాలిటీ యొక్క థాట్స్‌లో. ఎలా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని లిక్విడ్స్ ఆర్ కొన్ని సోప్స్ ఇదివరకు సాల్ట్ ఏదైనా కూడా మనకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌లో సాల్ట్ వేస్తూ ఒకటి డిమ్ కింద మనకి ఒక బ్లర్‌లో చూపిస్తారు. ఆ కంపెనీని చూపిచ్చరు. పక్కన ఇంకొక కంపెనీ క్లారిటీగా చూపిస్తారు. అంటే వాళ్ళు ఆ బ్రాండ్‌ని సెలెక్ట్ చేసుకోమని ఆ పర్టిక్యులర్ బ్రాండ్‌ని ఐడెంటిఫై చేస్తున్నారు. రిమైనింగ్ బ్రాండ్స్‌తో మనకనవసరం. బట్ మా బ్రాండ్ అనేది చాలా గ్రేట్ అనేది వాళ్ళక్కడ చూపిస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఆ థింగ్స్ ఆ అడ్వర్టైజ్‌మెంట్‌ని మనం బాగా మార్కెట్‌లోకి తీసుకెళ్ళాలి అంటే ఆ తెలివితేటలు మనం చూపించకపోతే అడ్వర్టైజ్‌మెంట్ అనేది మూవ్ అవ్వదు. ఓకే. బ్రెయిన్‌లోకి వెళ్ళదనమాట కస్టమర్‌కి. సో, ఇవన్నీ ఏంటంటే అందులో ఉన్న థాట్స్. మనం ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ గురించి ఇలా పాయింట్ టు పాయింట్ మనం అందులో డెప్త్ నేర్చుకుంటామో అవన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. మీకు సంథింగ్ 2012, 2005
5 ఆ టైంలో అయితే టాప్ 10 అడ్వర్టైజ్మెంట్స్ తీసేవారు. వాటికి అవార్డ్స్ కూడా ఉండేవి. ఓకే. సో, అప్పుడు ఏంటంటే అందులో చాలా మందికి స్పోర్టివ్‌గా అడ్వర్టైజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో కంపెనీ వాళ్ళకి కూడా ఒక స్పోర్టివ్‌నెస్ ఉండేది. సో, అలా ప్రతీదీ ఇంపార్టెంటే. అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకి ఏదో మధ్యలో వచ్చే బ్రేక్ అనే కాదు. అందులో చాలా కంపెనీస్ యొక్క బేస్ అనేది ఉంటుంది. సో, అవి కూడా మనం సీరియస్‌గా తీసుకుంటారు. చాలా కంపెనీస్ దాని మీదే బేస్ అయ్యి ఉంటాయి. అండ్ ఎడ్యుకేషనల్ ఫంక్షన్, రిమైండర్ ఫంక్షన్ చూడండి. ఇక్కడ రిమైండర్ అనేది ఒక బ్రాండ్ యొక్క ప్రెజెన్స్ ఆ మైండ్స్‌లో ఎంత, ఎంత టైం అది మెయింటైన్ అవుతుంది. అండ్ ఎన్ని సార్లు మనం ఆ అడ్వర్టైజ్‌మెంట్ యొక్క పర్చేజెస్‌ని అండ్ వాటి యొక్క డిసిషన్స్‌ని మనం వాటిని రిమైండ్ చేస్తున్నాం. ఇదంతా కూడా ఒక పాయింట్. అండ్ ఎడ్యుకేషనల్ ఫంక్షన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దాంతో వచ్చే పబ్లిక్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, అడ్వాంటేజెస్ కానీ, ఇష్యూస్ కానీ ఏదైనా కూడా మనం అక్కడ చూపించాలి. మెయిన్‌గా అడ్వాంటేజెస్ చూపిస్తారు. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరు చూపించరు. ఎందుకంటే మెయిన్ అడ్వర్టైజ్‌మెంట్ యొక్క థాట్స్ పాజిటివిటీని క్రియేట్ చేయడం కాబట్టి. అండ్ ఇది నార్మల్ కాన్సెప్ట్స్ ఇదంతా కూడా మీరు హెడ్డింగ్స్‌ని టార్గెట్ చేయండి. అండ్ రిమైనింగ్ అంతా కూడా మీరు ఓన్‌గా డెవలప్ చేయండి. రెవెన్యూ జనరేషన్ ఫంక్షన్ కూడా మీరు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే సేల్స్‌ని ఇంక్రీజ్ చేయడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ బ్రాండ్‌కి సంబంధించిన రెవెన్యూని ఇంక్రీజ్ చేయడం. ఓకే. సో, ఇదంతా కూడా మనకి మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఏ అడ్వర్టైజింగ్. ఓకే. నెక్స్ట్ సోషల్, ఎథికల్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఇక్కడ సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సోషల్, ఎథికల్, ఎకనామిక్ ఆ 3 వర్డ్స్ మనకి మీనింగ్ తెలుసు కదా! సోషల్ అంటే పబ్లిక్, ఎథికల్ అంటే వాళ్ళ యొక్క ఉన్న రూల్స్, ఎకనామిక్ అంటే కంప్లీట్‌గా కమర్షియల్ పర్పస్. ఓకే. సో, అడ్వర్టైజింగ్ అనేది మనకి ఏ వేలో వాటి యొక్క యాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, దీంట్లో నేను డయాగ్రామ్స్ ఇద్దామని చాలా ట్రై చేశాను. బట్ ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి అంత గ్రాఫికల్ మేనర్‌లో ఉన్నాయి. మనం డ్రా చేయడానికి ఎగ్జామ్‌లో ఈజీ వేలో లేవు. సో, అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో, ఇక్కడ టోటల్ ఈ 3 ఇంప్లికేషన్స్ అనేవి ఒక ప్రొడక్ట్ యాస్పెక్ట్స్ మీద చాలా రోల్‌ని ప్లే చేస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ సోషల్ యాస్పెక్ట్‌లో టోటల్‌గా అక్కడున్న మీరు చూజ్ చేసుకున్న ప్లాట్‌ఫార్మ్ అండ్ వాటి యొక్క ఐడెంటిటీ, ఆ ప్లాట్‌ఫార్మ్ యొక్క యూసేజ్ అండ్ ఆ ప్లాట్‌ఫార్మ్‌ని ఎంతమంది వాచ్ చేస్తున్నారు. సో, ఆ ప్లాట్‌ఫార్మ్ నుంచి మనం యొక్క అడ్వర్టైజింగ్ యొక్క అవేర్‌నెస్‌ని ఎలా క్రియేట్ చేయగలుగుతున్నాం అండ్ వాటి యొక్క టూల్స్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ సోషల్ ఆస్పెక్ట్స్‌లోకొస్తాయి. సో, నెక్స్ట్ ఇందులో చూడండి 4 హెడ్డింగ్స్ ఉన్నాయి. కన్స్యూమర్ బిహేవియర్, ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ అండ్ రిమైనింగ్ 2. సో, కన్స్యూమర్ బిహేవియర్ అంటే అది కన్స్యూమర్ మీద స్ట్రాంగ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. అండ్ ఆ పీపుల్ ఆ ప్రొడక్ట్‌ని షాప్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? సో, అది ఎక్కడ ట్రెండ్ అవుతుంది? ఏ షాప్స్‌లో, ఏ ఏరియాస్‌లో ఉంటుంది? ఇవంతా కూడా కన్స్యూమర్ బిహేవియర్‌కి సంబంధించి పాయింట్. ఎథికల్ యాస్పెక్ట్స్ అంటే మీరక్కడ ఆ ప్రొడక్ట్ గురించి కరెక్ట్‌గా ట్రూ చెప్తున్నారా? ఫాల్స్ చెప్తున్నారా? అది వాళ్ళు యూజ్ చేసినప్పుడు అది రాంగ్ అనుకోండి. ఇంకా ఆ బ్రాండ్ మీద వాళ్ళకి ఉన్న ట్రస్ట్ అంతా కూడా లాస్ అయిపోతది. సో, కంపల్సరీ ఎథికల్ యాస్పెక్ట్స్ అనేవి కూడా మనం ఫాలో అవ్వాలి. మనం ఏ రూల్స్ అయితే మెన్షన్ చేసామో ఆ రూల్స్ ఫస్ట్ బ్రాండ్ కంపెనీ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి. అండ్ వాళ్ళక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ చెప్పేటప్పుడు దానికి సంబంధించి అట్‌లీస్ట్ 80% ఆఫ్ ట్రస్ట్ అనేది ఒక కస్టమర్‌కి క్రియేట్ చేయగలగాలి. నెక్స్ట్ దానికి సంబంధించి ప్రైవసీ అండ్ డేటా యూసేజ్. సో, కొన్ని కంపెనీస్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఏమవుతుందంటే మీకు ఈ పాయింట్ ఈజీగా అర్థం అవ్వాలంటే మీరొక క్రెడిట్ కార్డ్‌తో కానీ, లేదు డెబిట్ కార్డ్‌తో కానీ మీరు పేమెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళ దగ్గర వాళ్ళ డేటా అనేది డేటాబేస్‌లో మీ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో, ఇలా స్టోర్ అయినప్పుడు వాళ్ళ పర్సనల్ డేటా అనేది బయట వాళ్ళు పర్చేస్ కింద సేల్ చేయకూడదు. వేరే నార్మల్ హ్యాకర్స్ ఉంటారు. వాళ్ళు కొన్ని కంపెనీస్ నుంచి పర్సనల్ డేటాని పర్చేస్ చేసి, వాళ్ళ పర్టిక్యులర్ పర్సనల్ డేటాలో ఎవరైతే కొంచెం ఎక్కువ మనీతో ఉన్నారో వాళ్ళని హ్యాక్ చేయడం జరుగుతుంది. సో, అందుకని ఏంటంటే ప్రతి కంపెనీ ఒక ట్రస్ట్‌ని క్రియేట్ చేస్తూ ప్రొడక్ట్ మీదే కాకుండా వాళ్ళ యొక్క డేటా సెక్యూరిటీ మీద కూడా ఒక ప్రైవసీని మెయింటైన్ చేయగలగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రాండ్. ఓకే. సో, కొన్ని బ్రాండ్స్‌కి ఇప్పుడు వెళ్ళినా కూడా అది చాలా ఈజీగా హ్యాకింగ్ జరుగుతున్నాయి. బట్ మనం కరెక్ట్‌గా కంపెనీస్‌ని
చూస్ చేసుకోవాలి. అలానే ఒక ప్రొడక్ట్ మీరు తీసుకునేటప్పుడు అందులో ఉండే కెమికల్స్ ద్వారా కానీ ఏదైనా కూడా మనం ఎన్విరాన్మెంట్‌కి ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే ఆ ప్రొడక్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే చాలా ఫుడ్ సంబంధించిన అన్నిటిలో కూడా ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, కెమికల్ ఇష్యూస్ వచ్చి చాలా వరకు బ్యాన్డ్ అయిపోతున్నాయి. ఆ థింగ్స్ అన్నీ కూడా అందులోకి వెళ్తాయి. నెక్స్ట్ ఎకనామిక్ యాస్పెక్ట్స్. ఎకనామిక్ గ్రోత్ అండ్ కాంపిటీషన్, కాస్ట్ అండ్ కన్స్యూమర్ ప్రైస్. సో, ఈ సబ్జెక్ట్‌కి ముందు మీరు కామర్స్ అనే సబ్జెక్ట్ కనుక చదివుంటే అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇందులో మ్యాచ్ అవుతాయి. అదేంటంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే ఆ బిజినెస్ ఫస్ట్ ఎవరైతే ఆ ఏరియాలో ప్లేస్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే. సో, దట్ ఈస్ ద ఫస్ట్ బిజినెస్ పాయింట్. అంటే వాళ్ళకి హిట్ అయినంతగా సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి హిట్ అవ్వదు, అవ్వకపోవచ్చు, అవ్వచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ ఉంది. ఓకే. వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే వాళ్ళకి కాంపిటీషన్ ఉంది. కానీ మీరు ఫస్ట్ టైమ్ ఆ ప్రొడక్ట్‌ని మీరు మీ ఏరియాలో తీసుకొచ్చారు. మీకు కాంపిటీషన్ లేదు. సో, అది ఒక బిజినెస్ పాయింట్‌లో మన బిజినెస్ అనేది కరెక్ట్‌గా ఉండాలి అంటే దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే. కాంపిటీషన్ లేని ప్రొడక్ట్ మీరు తీసుకువెళ్లారు. కాంపిటీషన్ లేని బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ మీరు పాజిటివిటీని క్రియేట్ చేసుకున్నట్టే. బట్ ఆల్రెడీ కాంపిటీషన్ ఉన్న దాంట్లో మీరు వెళ్లారు. కంపల్సరీ మీరు ఆ కాంపిటీషన్‌లో ఫేస్ చేయాలి. దాన్ని క్రాస్ చేయాలి. అది మార్కెట్‌లో మీరు లీడింగ్‌లోకి రావాలి అంటే ఆ కాంపిటీషన్ అంతా మీరు ఫేస్ చేయాలి. అండ్ మార్కెట్ ఎఫిషియన్సీని తెలుసుకోవాలి. వాటి యొక్క కన్స్యూమర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 ఉన్న ప్రైస్‌ని మీరు రూ. 200 ప్రైస్ పెడితే సరిపోదు. వాటి యొక్క కన్స్యూమర్ ప్రైస్‌ని బేస్ చేసుకొని ఆ ప్రొడక్ట్ మీరు క్రియేట్ చేయడానికి ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుతుందో దాన్ని బట్టి దాని యొక్క కన్స్యూమర్ ప్రైస్ అనేది మీరు సెట్ చేయాలి. సో, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఒక అడ్వర్టైజ్‌మెంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోగలగాలి. అండ్ మార్కెట్‌లో ఈ అడ్వర్టైజింగ్ టూల్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తుంది? వాటి యొక్క స్ట్రాటజీస్, టెక్నిక్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ వన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ నెక్స్ట్ వన్ ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మార్కెటింగ్ టూల్స్. అయితే నేను ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది. బట్ మీరు ఒక్కసారి ఇక్కడ కంటెంట్ చదివితే నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో ప్రతి కాన్సెప్ట్‌లో అదే ఉంటుందన్నమాట. డిజిటల్ అనంగానే చూడండి ఇక్కడ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా కింద వాటన్నిటిలో మనం ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు డైరెక్ట్‌గా అడ్వర్టైజ్ చేయాలి అంటే బ్లాగ్స్‌లో కానీ, యూట్యూబ్ వీడియోస్ మధ్యలో కానీ అలా కూడా మీరు ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వచ్చు. ఇదంతా కూడా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, యుటిలైజింగ్ పెయిడ్ అడ్వర్టైజింగ్, గూగుల్ యాడ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యూట్యూబ్‌లో ఆర్ యాప్స్‌లో ఆర్ ఎనీ వెబ్‌సైట్స్‌లో మీరు ప్లే చేసే యాడ్స్ అన్నీ కూడా గూగుల్ యాడ్స్ అండర్‌లోకొస్తాయి. సో, ఇదంతా మనకి టోటల్ డిజిటల్ మార్కెటింగ్‌లోకి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ సంథింగ్ అలా. పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ అనేసరికి మీరు ఒక పర్టిక్యులర్‌గా పబ్లిక్‌లో ఉన్న ఏదైనా ఒక కంపెనీ ద్వారా మీరు అడ్వర్టైజ్ చేయొచ్చు. పబ్లిక్‌లో బాగా రిలేషన్స్‌లో ఉన్న పర్సన్స్‌తో అడ్వర్టైజ్ చేయొచ్చు. అదంతా పబ్లిక్ రిలేషన్స్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్‌గా ఈమెయిల్స్ వెళ్తాయి. బట్ ఇది చాలా లో రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈమెయిల్స్ అనేవి చాలా తక్కువ మంది చెక్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్ ఇవన్నీ మొబైల్స్ మధ్యలో ఎస్ఎంఎసెస్ ఇదంతా కూడా జస్ట్ నార్మల్ థింగ్స్. సో, యాక్చువల్‌గా ఈ సబ్జెక్ట్ ఓన్‌గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. బట్ చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయమని. సో, వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం నేను ఈ ఇదంతా చేస్తున్నాను. ప్రాసెస్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్. సో, బిజినెస్‌ని డెవలప్‌మెంట్ చేయాలి అంటే ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఒక కంపెనీ గ్రోత్ అండ్ ఆ మార్కెట్‌లో వాటి యొక్క ప్రెజెన్స్‌ని మనం ఎలా ఫాలో అయితే ఆ బిజినెస్‌కి సంబంధించిన డెవలప్‌మెంట్, ప్రమోషన్స్ కరెక్ట్‌గా వెళ్తాయి. స్టెప్ బై స్టెప్ వెళ్తాయి అనేది ఈ టాపిక్ అన్నమాట. మార్కెట్ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్. మీరు ఒక ప్రొడక్ట్‌ని ఫస్ట్ లాంచ్ చేయాలి అంటే అది మార్కెట్‌లో ఆ ప్రొడక్ట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసుకోవాలి. అండ్ ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన బిజినెస్ గోల్స్ అంటే చూడండి మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్ అండ్ టైమ్ బౌండ్.
సో ఇవన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్ విజన్‌లో ఒక 6 మంత్స్ బ్యాక్ ఎలా ఉంది? 1 ఇయర్ బ్యాక్ ఎలా ఉంది? ఇప్పుడు కమింగ్ 6 మంత్స్, కమింగ్ 1 ఇయర్ దాంట్లో ఎలా మనం బిజినెస్ చేయగలుగుతాం? ఇదంతా కూడా దానికి సంబంధించిన థింగ్స్ అన్నమాట. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, డిజిటల్ ప్రెజెన్స్ అండ్ మార్కెటింగ్ ఇవన్నీ మనకి అందులో మెయిన్ థింగ్స్. సో ఇవి యాక్చువల్‌గా ఫస్ట్ యూనిట్‌కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే మనకి ఫంక్షన్స్ అండ్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మనకి ఎక్కువగా రిపీటెడ్‌గా అడిగిన క్వెషన్స్. సో కంపల్సరీ ఆ టాపిక్స్ మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మనకి 5 మార్క్స్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఓకే. ఎందుకంటే థియరీ పార్ట్ కాబట్టి ఇంతకు మించి ఎఫెక్టివ్‌గా నేను చెప్పడం కష్టం. థాంక్ యూ.